హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. దీని పూర్వాపరాలని నేను గతంలో అమ్మ ఒడి బ్లాగ్లో 2008 నుండి ప్రారంభించి 2011లో నా పాప నా భర్త చనిపోయే వరకు కొనసాగించానండి. తర్వాత జీవితంలో జరిగిన విషాదం రీత్యా నేను ఆత్మహత్యా ప్రయత్నం చేసి విఫలమై ఎర్రగడ్డలో ఇన్పేషెంట్గా ఒక 3-4 నెలలు ఉన్నానండి. తర్వాత కూడాను ఆ షాక్, నైరాస్యం, డిప్రెషన్ ఏదన్నా అనండి, అది దాటడానికి నాకు కొంత టైం పట్టింది. వెంటనే సన్యసించినా కానీ దాదాపుగా 2 కోట్లు నేను ఓంకారం ప్రణవ జపం చేసుకుని తిరిగి శక్తి సంతరించుకున్నాక మళ్ళీ యుద్ధం ప్రారంభించాను. అది 2017-18లో. 2015లోనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, అందులో నేనేమీ చేయలేదు. అలాగే ఫేస్బుక్ కూడా ఏదో అలా కొనసాగించాను, అంతగా నాకు రాదు కూడాను. ఇప్పుడు ఆ వీడియోల్ని, ఆ టెక్స్ట్ మ్యాటర్ని మీకు వీడియోలుగా సమర్పిస్తున్నాను. ఈ 300 మంది యోధులకు లాగానే మరికొన్ని సినిమాలతో మరికొంత భాష ఎలా నడిచిందో మీకు వివరిస్తానన్నాను. ఆ వరుస క్రమంలోనిదే ఈ వీడియో. అప్పటి టెక్స్ట్ పోస్ట్ సంఖ్య 336. మరికొన్ని సినిమాలు మరికొంత భాష అన్నది పోస్ట్ హెడ్డింగ్. అయితే లేబుల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి, ఆ వరుసలో ఇది 34వ పోస్టు. ప్రచురణ తేదీ మార్చి 23, 2010. కొనసాగిస్తున్నానండి. ఏ సినిమాల ద్వారా అయితే మాతోనూ నెంబర్ 5 వర్గం అనగా పివిజి వర్గంతోనూ డ్రామోజీ సంభాషించాడో టూకీగా ఆ సినిమాల కథని, వాటి అనువర్తనని, కొన్ని ప్రత్యేక అంశాలని వివరిస్తాను. ముందుగా లగే రహో మున్నా భాయ్ అనగా తెలుగులో అయితే శంకర్ దాదా జిందాబాద్. తెలుగులో శంకర్ దాదా జిందాబాద్గా నిర్మించబడిన ఈ సినిమాలో హీరో తాను ప్రేమించిన పిల్లని ఇంప్రెస్ చేయడం కోసం గ్రంథాలయానికి వెళ్ళి ఏకబిగిన 3 రోజుల పాటు రేయింబవళ్ళు గాంధీజీ పుస్తకాలు చదివేస్తాడు. ఆ ఏకాగ్రతకి, వ్యగ్రతకి అతడికి బాపూజీ కనబడి తనని గైడ్ చేస్తున్నట్లుగా ఊహించేసుకుంటాడు. దాంతో ఎవరెవరి సమస్యలనో తెగ పరిష్కరించేస్తాడు. మెదడులో కెమికల్ గడబిడ, ఎలియాస్ వైద్య పరిభాషలో పొడవాటి జబ్బు, XYZ సిండ్రోమ్ లేదా ABCD డిజార్డర్, స్ప్లిట్ సైకాలజీ, గట్రా 100 పేర్లు ఉన్నాయిలేండి. ఈ విధంగా నిపుణులు తేల్చి చెబుతారు. చివరిలో హీరోయిన్ అతడి ప్రేమని అంగీకరించడంతో సినిమా సుఖాంతం అవుతుంది. దీని అనువర్తన ఇంతకుముందు కూడా చెప్పాను మీకు టూకీగా. డ్రామోజీ మాతో పత్రికాముఖంగా టీవీ వార్తల ద్వారా నడిపే భాష గురించి, పివిజి వర్గం నడిపే భాష గురించి అయినా సరే మేము ఎప్పుడైనా వెల్లడి చేస్తే తనతో బాపూజీ మాట్లాడుతున్నట్టుగా ఊహించుకునే మున్నాభాయికి లాగా మీకు కూడా మానసిక రుగ్మత ఉందంటాను. తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరిక మాకు, మా వర్గానికి కూడా ఇవ్వబడింది. ఇందులో ప్రత్యేక అంశాలు హిందీలోనూ తెలుగులోనూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కాన్సెప్ట్ జనాల్లో అట్టడుగు దాకా వెళ్ళడం తమకి భద్రత రీత్యా అవసరం గనుక అది మామూలుగా హిట్ చేయబడింది. అందుకోసమే ఆ కథకి అగ్రనటులు, సాంకేతిక నిపుణులు గట్రా హంగులన్నీ సమకూర్చబడ్డాయి. మొత్తంగా ఈ సినిమాని పప్పెట్ ప్రధాని మన్మోహన్ సింగ్తో సహా అందరూ ప్రత్యేకంగా చూసి మరీ మెచ్చుకొని దానిని హిట్ చేశారు. అయితే ఆ కథలో కొన్ని చమక్కులున్నాయి. దందాగిరి చేసుకునే ఓ రౌడీ, చదువు సంధ్యలంతగా రానివాడు, రీడబిలిటీ లేనివాడు ఒక్కసారిగా గ్రంథాలయానికి పోయి ఏకబిగిన సిద్ధాంతపరమైన గ్రంథాలు, కథాపరమైనవి కూడా కాదు, సిద్ధాంతపరమైన గ్రంథాలు ఎడా పెడా చదివి పారేయడం పూర్తిగా అసాధ్యం.
అతడికి అలవాటైన జీవన శైలికి ఏకధాటిగా కూర్చుని ఏకాగ్రంగా నిరంతరాయంగా చదవడం కూడా కష్టమే. మనం పిల్లలకి పఠనాసక్తి, రీడబిలిటీ నేర్పాలంటేనే ముందుగా చిన్న చిన్న కథలతో ప్రారంభించి ఎన్నో తంటాలు పడాలి. ఎంతగా ప్రేమ కోసం పరితపించి ప్రయత్నించాడనుకున్నా ఎకాఎకీ బాపుతో సంభాషించేటంతగా ఇన్వాల్వ్ కావడం అసంభవం. బిగిన చదివి ఆ గ్రంథాల్లోని విషయాలు గ్రహింపులోకి తెచ్చుకోవడము అసంభవమే. పైగా ఆ గ్రంథాల్లోని విషయాలన్నీ అవపోసన పట్టేసి వాటిని బాపు చెప్పినట్లుగా ఊహించుకుంటాడు. తను చదివినవి, తనకి పుస్తకాల నుండి తెలిసినవి తప్ప మిగిలిన వాటి గురించి బాపు చెప్పినట్లుగా ఊహించుకోలేకపోతాడు. బాపు అంటే అదే గాంధీజీ అండి, ఇప్పటి వాళ్ళ భాషలో గాండు. ఇంత తార్కికంగా పై స్థాయిలో వారు ఊహించగలరేమో కానీ సామాన్య ప్రేక్షకుడు, దిగువ స్థాయి ప్రేక్షకుడు అంటే మాస్ అన్నమాట, వీళ్ళకి ఫ్యాన్స్ మూర్ఖం, తమ అభిమానం తప్ప జ్ఞానం పట్ల ఎంత విముఖత ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమాత్రం ఊహించలేరు. కానీ ఇలాంటి వార్తలు వస్తే మాత్రం చర్చించడానికి, అదేరా శంకర్ దాదా జిందాబాద్లో చిరంజీవికి కెమికల్ గడబిడ వచ్చింది చూడు, అలాగన్నమాట. ఇదిగో ఈ అమ్మగారికి, లేకపోతే ఇంకొకరు, ఇదిగో ఈ సన్యాసికి, ఇదిగో ఈ గృహిణికి, ఇలా అనడానికి. కాబట్టి ఇలా అనడానికి రెడీగా వాళ్ళ బుర్రలలో ఈ సినిమా ద్వారా బీజాలు నాటారు. ఇక ఈ సినిమా నిర్మించి విడుదల చేసి హిట్ చేసుకునే నాటికి మేము డ్రామోజీ గారి భాష గురించి చెప్పేటప్పుడు కేవలం భాషని గురించి మాత్రమే చెప్పమని, దానితో పాటు దృష్టాంతంగా సంఘటనలు బహిర్గతమవుతాయని, సువర్ణముఖీలు అంటే చేసిన కర్మ ఫలం అనుభవించడాలు, ఆత్మహత్యా సదృశ్య అసైన్మెంట్లతో తమ కడుపు తామే చించుకొని తమ అక్రమ గర్భాన్ని తమ కాళ్ళ మీద తామే వేసుకుంటారని కానీ, అది సమాంతరంగా నడుస్తుందని కానీ, వాటన్నిటి సహితంగా మేము డ్రామోజీ గారి భాష గురించి చెబుతామని వాళ్ళు అనుకోలేదు. నెంబర్ 5 వర్గపు పనితీరుతో పిసినారి ధనయ్యలాగా వాడు 3 శిక్షలు అనుభవిస్తాడు. ఇంతకుముందు చెప్పి ఉన్నాను, నా బ్లాగ్లోనూ ఇదే పేరుతో ఉంటుంది. కాబట్టి అలాంటి పిసినారి ధనయ్యలాగా వాడు తన కల్తీ నెయ్యి తనే తాగుతాడు, 100 కొరడా దెబ్బల్లో 50 దెబ్బలు తింటాడు, చివరికి 1000 వరహాలు చెల్లిస్తాడు. అలాంటి ఆ ధనయ్యలాగా ఆత్మహత్య సదృశ్య అసైన్మెంట్లతో బహిర్గతము, సువర్ణముఖి అనుభవిస్తున్నామనే స్పృహ అప్పటికి డ్రామోజీరావుకి నెంబర్ 10 వర్గానికి అంతగా లేదు. అది కూడా అమ్మఒడి చెప్తేనే అర్థమైంది. అమ్మఒడి చేత పీవీజీ వర్గం వాడికి అర్థం చేయించింది. దట్స్ ఆల్. ఇక మరొకటి నన్హే ఫ్రమ్ జైసల్మేర్. ఇందులో ఇది హిందీ సినిమా, హిందీలోనే చూశాను, తెలుగులోకి డబ్ చేయలేదు. జైసల్మీర్కు చెందిన బాలుడు కథానాయకుడు ఈ సినిమాలో. తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో అమ్మ, అక్క ఉన్న కుటుంబాన్ని పోషించడానికి తమ ఒంటని అలంకరించి యాత్రికులని సవారీ తిప్పుతూ ఉంటాడు, టూరిస్టుని. అతడికి హిందీ నటుడు బాబీ డియోల్ అంటే వల్లమాలిన అభిమానం, ధర్మేంద్ర రెండో కొడుకు. దాంతో ఆ హీరో తనని కలిసినట్లు, తన ఇంటికి వచ్చినట్లు, తనతో ఎంతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. చదువు పట్ల ఆసక్తి లేని ఆ కుర్రాడు తన దోస్తు బాబీ డియోల్ సలహా ఇచ్చినట్లు భ్రమించి రాత్రి బడిలో చేరి చదువు నేరుస్తాడు. అది మంచిదే అనుకోండి. చివరికి ఎంతో బాధ్యతాయుతుడై అక్క పెళ్లి జరిపిస్తాడు. అప్పుల వాళ్ళు పట్టుకుపోయిన ఒంటని తాను బాబీ డియోల్ పెళ్లికి వెళ్లేందుకు దాచుకున్న సొమ్ముతో విడిపించి తల్లిని ఆనందపరుస్తాడు. ఇవన్నీ దోస్తు బాబీ డియోల్ ఇచ్చిన సలహాలుగా ఊహించుకునే. ఇక దీని అనువర్తన ఏంటంటే ఇది లగే రహో మున్నా భాయ్ వంటిదే. అలాంటివే కార్టూన్ మిక్స్డ్ సినిమా మై ఫ్రెండ్ గణేష, భూతనాథ్. ఇదైతే బాలీవుడ్ టాప్ హీరో, ఇప్పుడు ముసలాడైపోయాడండి, అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్పతితో అతడి ఇల్లమ్ముకుండే దాకా దివాళా తీసిన అతన్ని మళ్ళీ నిలబెట్టారు ఆ ప్రోగ్రాంతో. అంతగా తమ
పావుల్ని ఏజెంట్లని కాపాడుకుంటుంది గూఢచర్య వలయం. అన్ని పీవీజీ వర్గం కాదు, డ్రామోజీ వర్గం. ఎందుకంటే అధర్మం పీవీజీ వర్గం చెయ్యదు కాబట్టి ఇలాంటి మోసాలు చెయ్యం మేము. ఇక ఇలాంటి సినిమాలు గట్రాలు ఉన్నాయి. మరొకటి బిపాసా బసు, జాన్ అబ్రహాంలు నటించిన మరో సినిమా, నాకు పేరు గుర్తులేదండి. ఇందులో హీరోయిన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనే గుంపుని ఊహించుకుంటుంది. ఈ మన లుంబిని లేకపోతే గోకుల్ చాట్ ఇలాంటిగా ఢిల్లీలోను నార్త్లోను చాలా చోట్ల పేలినాయి కదా, అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళందరినీ చూసి ఇలా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ని ఊహించుకుంటుంది. ఆ గుంపు నాయకుడిని ఊహించుకుంటుంది. అతడితో ప్రేమలో పడుతుంది. అంటే అదే కెమికల్ గడబిడ అయిపోతుంది అనమాట తన ఊహలతో. అందుచేత అప్పటి వరకు ఆమెని ప్రేమించి ఆమె పైన ఆశలు పెంచుకున్నటువంటి హీరో ప్లాస్టిక్ సర్జరీతో తన ముఖం మార్చుకొని ప్రేమ త్యాగాలతో హీరోయిన్కి పిచ్చి కుదురుస్తాడు. మరి ఆవిడ ఊహలో ఉన్నటువంటి ఆ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నాయకుడి ముఖాన్ని ఆవిడ ఏ ఫోటోలు ఇవ్వలేదు కదా, తన ఊహని ఫోటోగా ఎలా ఇస్తుంది, ఏ చిత్రము చిత్రించదు కూడా. మరి వీడికి ఎలా తెలిసిందో ఆ దర్శకుడికి తెలియాలి. ఇక దాని అనువర్తన అయితే డిటో టు లగే రహో మున్నాభాయ్, పదే పదే అదే చెప్పడం, మన బుర్రకి ఇంకేదాకా ప్రయత్నించడం వాళ్ళ బాణి కదా. నల్ల మేక నలుగురు దొంగలు కథలో లాగా. తన్ని లాక్కుంటే నేరం, వాడే భ్రమలకి లోబడి మేకను వదిలేసుకుంటే తమకి లాభం. ఇదే స్ట్రాటజీ సొసైటీ మీదైనా, తమ గురిపెట్టిన వ్యక్తుల మీదైనా, తమ గురిపెట్టిన సెలబ్రిటీలు, దేశాలు, సమాజాలు వేటి మీదైనా వాళ్ళు ప్రయోగించేది ఇదే. సమాజం మీద, కొన్ని కులాలు, కొన్ని మతాలు అంటూ ప్రజా సమూహాల మీద కూడా వీళ్ళు ప్రయోగించేది ఇదే. దీని గురించి నేను మరింత స్పష్టత నా టెక్స్ట్ పోస్టుల్లో ఇచ్చానండి. ఇక ముందు కూడా అవి మీరు ఇప్పుడు చదువుకోవచ్చు. నేను వాటిని వీడియోలుగా మలచి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల భద్రతాపూర్వకమైనటువంటి జీవన శైలి కోసం పంచభూతాత్మక ప్రకృతి మన మీద ప్రతీకారం తీర్చుకోకుండా పరస్పర అన్యోన్య మైత్రితో ప్రకృతిలో మమేకమై మానవ జాతి తోటి ప్రాణులకు హితకరమై బ్రతికేటందుకోసం, ప్రశాంతత కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ, ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.